హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరంతా చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాను. బై ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నా పేరు రోజలిన్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ రోజ్ పెటల్స్. ఇప్పటివరకు నా ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పటివరకు నా వీడియోస్ మీరు ఎవరైనా చూడకపోతే ప్లీజ్ నా ఛానల్ మీద క్లిక్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి. తర్వాత చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇకపోతే మీలో చాలామందికి ఎలా సబ్స్క్రైబ్ చేయాలో తెలుసు, తెలియని వాళ్ళ కోసం నా దగ్గర నుంచి ఒక స్మాల్ ఇంట్రడక్షన్. నా వీడియో మీద క్లిక్ చేయగానే మీకు ఒక కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పక్కనే మీకు ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది. ఆ ఐకాన్ మీద క్లిక్ చేయగానే మీకు ఆప్షన్స్ వస్తాయి, పర్సనల్, ఆల్, ఇలాగా. సో మీరు ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తర్వాత నా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చూసిన తర్వాత బాగుంటే లైక్ చేయండి, బాగోకపోతే అన్లైక్ చేయండి. బాగుంటే ఎందుకు బాగుంది, బాగోకపోతే ఎందుకు బాగాలేదో కూడా కామెంట్ చేయండి. సో దట్ నేను ఇంకొంచెం నా వీడియోస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు ఇంకొంచెం యూజ్ అవుతుంది. ఆ తర్వాత నా వీడియో మొత్తం చూశారు కదా, అలాగే వదిలేయకుండా మీకు తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్, రిలేటివ్స్, నైబర్స్కి నా వీడియో కొంచెం షేర్ చేయండి. ఇకపోతే ఈరోజు వీడియో వచ్చి బీట్రూట్ ఫ్రై. నాకు వెజిటేబుల్స్ అన్నట్లోకి చాలా 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 ఇష్టమైన కర్రీ బీట్రూట్ కర్రీ, బీట్రూట్ ఫ్రై. అది ఈరోజు కొంచెం స్పెషల్గా వెరైటీగా చేస్తున్నాను. అఫ్కోర్స్ మీలో చాలామందికి ఇది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం ఇది నా దగ్గర నుంచి వీడియో. అఫ్కోర్స్ నేను కుకింగ్లో అంత ప్రొఫెషనల్ అయితే కాదు, బట్ నేర్చుకున్నది ఏదైనా సరే పర్ఫెక్ట్గా చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఈరోజు బీట్రూట్ ఫ్రై వచ్చి ఆ క్రెడిట్ అంతా మా మదర్కే వెళ్తుంది. ఎందుకంటే మార్నింగ్ కాల్ చేయగానే ఏం కర్రీ వండుకుంటున్నావు అని అడగగానే నేను చెప్పా బీట్రూట్ ఫ్రై అంటే ఇలా వెరైటీగా ట్రై చేయంటే ట్రై చేసా. మీరు నమ్మరు, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. వండుతున్నప్పుడే నాకు ఆకలిస్తుంది. ఇకపోతే కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్తే బీట్రూట్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 పెద్ద సైజు బీట్రూట్ చెక్కి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్, అది కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి, అది పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి. అండ్ ఈ ఫ్రైలో మనం కారం వేయట్లేదు స్పెషల్గా. కారం వేయకుండా స్పెషల్గా ఏంటంటే మా మదర్ చెప్పిన స్పెషల్ ఇంగ్రీడియంట్ అదే. ఏంటంటే కారానికి బదులుగా ఒక గుప్పెడు పల్లీలు, ఓ 2 స్పూన్స్ జీలకర్ర, ఓ 2 స్పూన్స్ ధనియాలు, ఒక 4-5 ఎండుమిర్చి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేయమన్నారు. సో అది ఈరోజు ఫ్రైలో స్పెషల్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఇకపోతే ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి వేడయ్యే వరకు వెయిట్ చేయండి. యాక్చువల్గా ఫ్రై అనగానే మనం చాలా ఆయిల్ వేయాలి అనుకుంటాం, కానీ ఈ కర్రీకి మనం రెగ్యులర్గా నార్మల్ కర్రీస్కి ఎంతైతే వేస్తామో 3 to 4 స్పూన్స్, దీనికి కూడా అంతే 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ పల్లీ పౌడర్ వేస్తాం కాబట్టి పల్లీల్లో జనరల్గానే ఆయిల్ ఉంటుంది కాబట్టి అది వేడివేడిగా ఉన్న దాంట్లో వేయగానే దాంట్లో ఉన్న ఆయిల్ దిగుతుంది కాబట్టి ఈ ఆయిల్ ఈక్వల్ అయిపోతుంది అన్నమాట. ఆ తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసాక పోపు దినుసుల్లోంచి ఆవాలు, జీలకర్ర వేసి చిటిపెట్లాడే వరకు ఉంచాలి. వన్స్ చిటిపెట్లాడిన తర్వాత ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసాం కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి ప్యాన్లో వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అఫ్కోర్స్ ఈ కర్రీ మొత్తం కూడా సిమ్లోనే ఉండాలి. ఎందుకంటే ఏమాత్రం కొంచెం హైలో వండినా సరే మాడిపోతుంది కాబట్టి. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను, నేను కుకింగ్లో అంత ప్రొఫెషనల్ కాదు కాబట్టి సిమ్లోనే, ఏ కర్రీ అయినా సిమ్లోనే వండుతాను. ఇది ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి సిమ్లోనే మూత పెట్టి మగ్గించేసాను. ఇలా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా బ్రౌనిష్ కలరులో మగ్గిపోయిన తర్వాత
చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్న బీట్రూట్ ఉంది కదా. యాక్చువల్లీ ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలి, నేను వీక్ మొత్తానికి ఒకేసారి వెజిటేబుల్స్ కట్ చేసుకుంటాను. ఇక్కడ మీకు చూపిస్తున్న వెజిటేబుల్ ఆర్గనైజర్ ఉంది కదా, అది నేను సండే మార్నింగే ఏం చేస్తానంటే ఎవ్రీడే సండే మార్నింగ్ వెజిటేబుల్స్ తెచ్చుకోగానే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని, అంటే ఏవైతే స్టోర్ చేస్తే యూజ్ అవుతాయో, అంటే క్యారెట్, బీట్రూట్, మ్యాంగో, లీఫీ వెజిటేబుల్స్, కరివేపాకు, ఇలాంటివన్నీ చిన్న చిన్నగా కట్ చేసి ఇక్కడ బాస్కెట్స్ ఉన్నాయి కదా, చిన్న చిన్న బాస్కెట్స్, ఒక్కొక్క బాస్కెట్లో ఒక్కొక్క వెజిటేబుల్ వేసుకుంటాను. దీని గురించి మీకు డీటెయిల్స్ కావాలి అంటే ప్లీజ్ కామెంట్ ఆన్ మై వీడియో. ఓకే, అలాగ ఆల్రెడీ కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఒక కప్పు బీట్రూట్ ముక్కలు వేసి బాగా ఆనియన్స్, బీట్రూట్ బాగా కలిసేటట్టు ఒకసారి కలిపి మూత పెట్టేసుకున్నాను. ఇలాగా నాకు చేసుకోవడం వల్ల ఏంటంటే వీక్లీ వన్స్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని పెట్టుకోవడం వల్ల ఏంటంటే యాజ్ ఐఎమ్ ఏ వర్కింగ్ ఉమెన్, నాకు మార్నింగే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వెజిటేబుల్స్ కట్ చేసుకుని వండుకోవడానికి అంత టైం ఉండదు కాబట్టి నాకు ఈజీ అవుతుంది. కాబట్టి నేను ఈ వెజిటేబుల్ ఆర్గనైజర్ యూజ్ చేస్తున్నాను. అఫ్కోర్స్ మీలో ఎవరికైనా కావాలి అంటే ప్లీజ్ లింక్ అని కామెంట్ చేయండి, నేను మీకు లింక్ పెడతాను. ఓకే, ఇకపోతే ఇక్కడ బీట్రూట్ వేసి కలిపి మూత పెట్టి మగ్గించాం కదా. బీట్రూట్ బాగా సాఫ్ట్గా అయ్యే వరకు సిమ్లో మగ్గించాలి. మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండాలి. వన్స్ బీట్రూట్ బాగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్, యాక్చువల్గా నేను సాల్ట్ చాలా తక్కువ తింటాను, అందుకని జస్ట్ ఒక 3 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అంతే, అంతకుమించి ఎక్కువ వేసుకోలేదు, ఎందుకంటే నేను చాలా తక్కువ వేసుకుంటాను. మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఆల్రెడీ చెప్పాను కదా స్పెషల్ ఇంగ్రీడియంట్ అని, ఈ పల్లి పౌడర్, కారం పొడి కూడా దాని మీద జల్లేసి ఒక్కసారి అంతా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి అది వేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 2 minutes మూత పెట్టి మగ్గించేసి తీసేస్తే సరిపోతుంది. మీరు నమ్మరు, వన్స్ ఆ పౌడర్ వేసి తర్వాత అరోమా వచ్చింది. ఆ అరోమా స్మెల్కే నాకు రెగ్యులర్గా వేసే ఆకలి కన్నా చాలా ఎక్కువ ఆకలి వేసింది. వెంటనే నేను ప్లేట్లో అన్నం ఒక గరిట రైస్ వేసుకుని వెంటనే ఒక ముద్ద తిన్నానంటే మీరు నమ్మరు, అంత టేస్ట్ వచ్చింది అన్నమాట. సో ఒక 2 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది బీట్రూట్ ఫ్రై. మీకు ఎవరికైనా ఇది నచ్చుంటే ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి, ఓకేనా. ఆ తర్వాత ఈ కర్రీ ప్రాసెస్ అంతా నచ్చితే మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను, ప్లీజ్ లైక్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే బాగుంది అంటే కామెంట్ చేయండి. మీరు ఎవరైనా ఇది ట్రై చేసినట్టు కూడా ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అండ్ అలా చూసి వదిలేయకుండా మీ ఫ్రెండ్స్, కొలీగ్స్, నైబర్స్, రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళతో కూడా నా ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేయమని అడగండి ప్లీజ్. అడుగుతారు కాదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని ఇస్తానని ప్రామిస్ చేస్తూ, ఇకపై నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తానని ప్రామిస్ చేస్తూ ఇంతటితో ఈ వీడియో సమాప్తం.